నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సోంపల్లి గ్రామంలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దళిత నాయకులు నేలటూరి జాషువా మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన దండోర జెండాను ఎంఈఎఫ్ నాయకులు ఏవి రమణయ్యతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం అనునిత్యం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తూనే ఉన్నారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, దివ్యాంగుల పెన్షన్, ఎంఆర్పీఎస్ పోరాట ఫలితంగానే ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగిందని, అది ఒక్క ఎంఆర్పీఎస్ తో సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో సహదేవ్, భాస్కర్, రమేష్, ఆదాము, దేవరాజు, ప్రసాద్, సుధాకర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. దీర్ఘ చరిత్ర కలిసిన ఉద్యమం ఏదన్నా ఉందంటే స్వాతంత్ర ఉద్యమం, రెండవది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాత్రమే. ఆ రోజు తెల్లదొరల మీద భారతీయులంతా ఎలాగైతే ఉద్యమం చేసినారో ఈరోజు కృష్ణమాదిగ గారి నాయకత్వంలో మాదిగలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత ఫలితాలను అనుభవించడానికి ఈరోజు ప్రభుత్వాలు ముందుకు వచ్చినాయి. అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయితేనేమి, తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి టీడీపీ ప్రభుత్వం అయితేనేమి అనుకూలంగా ప్రవర్తించి మాదిగకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కృష్ణమాదిగ గారి ఉద్యమానికి ఫలితాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యమాన్ని పురస్కరించుకొని కృష్ణమాదిగ గారు కేవలం మాదిగలకి చేసినది కాకుండా సమాజానికి కూడా ఎంతో సేవ చేసిననే ఉద్దేశంతో ఆయన చేసిన సేవ ఫలితమే ఈరోజు ఆరోగ్యశ్రీ. ఆ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పోరాటం చేసి ఆరోగ్యశ్రీ సాధించడం కృష్ణమాదిగ వారి వల్లనే సాధ్యమైంది. తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ఉమ్మడి రాష్ట్రంలో తిరిగి పెన్షన్ 200 నుంచి 1000 రూపాయలకి 1000 రూపాయల నుంచి ఈరోజు 4000 తీసుకుంటున్నారు అంటే కారణం ఎవరంటే కృష్ణమాదిగ గారే. అదేవిధంగా అంగవైకల్యం కలిగిన వారు 6000 ఈరోజు పెన్షన్ తీసుకుంటున్నారంటే కారణం ఎవరంటే కృష్ణమాదిగ గారే. కృష్ణమాదిగ గారి స్థానంలో వేరొక నాయకుడు ఏదైనా అగ్రవర్ణానికి చెందిన నాయకులు కానీ ఉండుంటే వాళ్ళ పేరు ఈరోజు ఎంతో మారుమోగిపోయింది. కానీ కృష్ణమాదిగ గారు అట్టడుగు వర్గాల నుంచి వచ్చింది కాబట్టి అయినా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము వారి సారథ్యంలో ఉన్న ప్రభుత్వము కృష్ణమాదిగ గారిని ఆదర్శంగా తీసుకుని ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ సంవత్సరాలు ప్రవేశపడి ఈరోజు అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలలో పాల్గొని చివరికి అంతిమంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏది ఉద్దేశంతో అయితే ఏర్పాడైందో ఏబిసిడీల వర్గీకరణ సాధించుకుని ఈరోజు ప్రతి మాదిగపల్లెలో ప్రతి రాష్ట్రంలోనూ తెలుగు రాష్ట్రాలలో ఈ విధంగా ఒక పండగ వాతావరణం చేసుకోవడం చాలా సంతోషకరం. దీనికి కారకులైన మాన్యశ్రీ పద్మశ్రీ మందా కృష్ణమాదిగ గారికి మేమందరం కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఆయనకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ను, మంచి జ్ఞానాన్ని ఇచ్చి అనేకమైనటువంటి ఉద్యమాలలో పాల్గొని ఈ దేశంలో ఈ ప్రపంచంలోనే ఒక తలమానికగా ఉండి అందరికీ ఆదర్శప్రాయుడిగా ఉండాలని కోరుకుంటూ ఆయన అడుగుజాడలో మా ఊపిరినంత వరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో కొనసాగుతామని సందర్భంగా తెలియజేస్తూ 35 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేశాము. చెప్పులు గుట్టిన చేతులతోనే చరిత్ర రాసి భారతదేశంలో ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన ఉద్యమంగా ఎంఆర్పీఎస్ నేడు ఉంది. ఎందుకంటే భారతదేశానికి మాదిగలు ఎంతో సేవ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ 2 ఉమ్మడి రాష్ట్రాలలో జరిగిన అన్ని సామాజిక వర్గాలకు జరిగిన న్యాయం ఒక ఎంఆర్పీఎస్ వల్ల సాధ్యమైంది. కాబట్టి అన్ని సామాజిక వర్గాలు కూడా మాదిగ జాతికి రుణపడి ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు సమాజంలో ఎంఆర్పీఎస్కు విస్తృతమైన మద్దతు లభిస్తూ ఉంది. ఈరోజు సాధించుకున్న రిజర్వేషన్ వర్గీకరణ పోరాటాలను కొనసాగిస్తూ ప్రైవేట్ రంగంలో కూడా ఈ రిజర్వేషన్ ఉండాలి, ప్రమోషన్లలో రిజర్వేషన్ ఉండాలి. అటు జ్యుడిషియరీలో కానీ, రాజ్యసభలో కానీ, కేంద్ర రాష్ట్రాలలో కూడా ఈ యొక్క రిజర్వేషన్లు ఉండాలి. అది ఎంఆర్పీఎస్ వర్గీకరణ కోరిన విధంగా ఉండాలని కోరుతూ ప్రభుత్వాలు ఆ దిశగా ముందుకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని, అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని మేము మాదిగలు ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్
మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. IIT నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుతున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.